హలో, వెల్కమ్ టు హారీ ప్రీతు వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో మనము బ్రాంప్టన్ టు బర్లింగ్టన్ది కంట్రీ సైడ్ రూట్ని చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పెన్సర్ స్మిత్ పార్క్ వీడియోస్, తర్వాత బర్త్డే సెలబ్రేషన్ వీడియోస్ని చూద్దాం. ఓకేనా, లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఇదే స్పెన్సర్ స్మిత్ పార్క్. స్పెన్సర్ స్మిత్ పార్క్ని ఇంక ముందు నేను ఎస్ఎస్పి అని పిలుస్తాను, ఎందుకంటే పేరు చాలా పెద్దగా ఉంది కదా, అందుకని. ఎస్ఎస్పిలో లేక్, బీచ్, తర్వాత స్కైవే బ్రిడ్జ్, ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఇక్కడ ఒక ఎక్సలెంట్గా ఉండే ప్రొమెనేడ్ ఉంది. ప్రొమెనేడ్ అంటే వాటర్ ఫ్రంట్ పక్కన ఒక రోడ్డు ఉంటే దాంట్లో వాక్ చేసుకోవడానికి మంచి రోడ్డు ఉంటే దాన్ని ప్రొమెనేడ్ అంటారు. సో ఈ పార్క్లో ఒక ఎక్సలెంట్గా ఉండే ప్రొమెనేడ్ ఉంది, అది చూపిస్తాను నేను ఇప్పుడు. ఎస్ఎస్పిలో ప్రతి ఒక్క సీజన్లోనూ ఏదో ఒక యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో సమ్మర్ స్టాల్స్, వాటర్ జెట్ అండ్ స్ప్లాష్ ప్యాడ్, అవుట్డోర్ ఫెస్టివల్స్, కెనడా డే సెలబ్రేషన్, ఫుడ్ ట్రక్స్, తర్వాత మూవీస్ అండర్ ది స్టార్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మ్యూజిక్ కన్సర్ట్స్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సమ్మర్లో. నేను బిగినింగ్లో ప్రొమెనేడ్ అని చెప్పేసాను కదా, ఇదే ఆ ప్రొమెనేడ్. ఎంత బాగుంది చూడండి రోడ్, అది ప్రొమెనేడ్. ఈ పార్క్కి ఆపోజిట్ సైడ్లో బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో నేను ఈ రోడ్లో వాక్ చేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఈ వ్యూ చాలా బాగుంది. నేను వాటర్ జెట్ అండ్ స్ప్లాష్ ప్యాడ్ అన్నాను కదా, ఇదే అది. ఇక్కడ వింటర్లో ఐస్ స్కేటింగ్ ఉంటుంది, తర్వాత హాలిడే లైట్ డిస్ప్లే అని చెప్పేసి ఒక షో జరుగుతుంది. స్ప్రింగ్ సీజన్లో వచ్చేసి చెర్రీ బ్లాసమ్స్ ఉంటుంది. చెర్రీ బ్లాసమ్ వచ్చేసి జపాన్ నుంచి వచ్చిన ఒక ప్లాంట్ అది. సో దాని వచ్చేసి ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ చెర్రీ బ్లాసమ్స్ వచ్చినప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఈ పార్క్లో యాక్టివిటీస్ జరిగేటప్పుడు చాలా క్రౌడెడ్గా ఉంటుంది కదా, అందుకని అట్లా యాక్టివిటీస్ జరిగేటప్పుడు లేక్ షోర్ రోడ్ని బ్లాక్ చేస్తారు, ఎందుకంటే పెడెస్ట్రియన్స్ ఈజీగా వాక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఆ టైంలో మనకు కార్ పార్కింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ పార్క్ ఆపోజిట్ సైడ్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ ఎంటైర్ బిల్డింగ్ వచ్చేసి ఓన్లీ ఫర్ పార్కింగ్. వీకెండ్స్ వచ్చేసి నో చార్జెస్ ఫర్ పార్కింగ్, బట్ వీక్ డే $20 పే చేయాల్సి వస్తుంది పార్కింగ్ చేయడానికి. సో ఆ ఫెసిలిటీని యూస్ చేసుకోవచ్చు. ఈ ఎంటైర్ పార్క్లో మీకు ఇట్లాంటి స్కల్ప్చర్స్ కనిపిస్తూ ఉంటాయి, డిఫరెంట్ డిజైన్లో ఉన్న స్కల్ప్చర్స్. తర్వాత ఇక్కడ ఎవరో లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, చాలా బాగుండింది ఆ రోజు వినడానికి. సో ఇక్కడ చూడండి, ఇంకో డిఫరెంట్ స్కల్ప్చర్ ఉంది, చూపిస్తాను. సో ఇది ఒకటి. సో వచ్చేసాం బర్త్డే సెలబ్రేషన్ దగ్గరికి. పిల్లలు చూడండి ఇక్కడ ఎంత అల్లరి చేస్తున్నారో. స్టార్ట్ 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 స్టార్ట్. సో కేక్ వచ్చేసింది, దీన్ని ఇప్పుడు డెకరేట్ చేయాలి. Happy birthday, Arush. Happy birthday. Happy birthday, Arush. Swati. ముందర ఆరుష్ ఇక్కడ చూడు ఆరుష్. నీకు ఎన్ని ఇయర్స్ రా ఇప్పుడు? ఎన్ని ఇయర్స్ ఆరుష్? 1 year. ఆరుష్ చూడు, ఆరుష్ బర్త్డే వచ్చేసి సాటర్డే కదా, సో అందుకని ఫుడ్ కూడా వెజిటేరియనే ఉండింది. సో ఫుడ్ వచ్చేసి వెజ్ బిర్యానీ, పన్నీర్ ఫ్రై, తర్వాత గోబీ ఫ్రై. ఈ ఫుడ్ అంతా మా ఫ్రెండ్సే చేశారు. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది.
ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర 2 డాగ్స్ ఉన్నాయి. సో ఆ డాగ్స్ని తీసుకొచ్చారు బర్త్డే పార్టీకి. ఈ డాగ్స్ పేర్లు పిల్లలకి ఎవరికి తెలీదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ 2 డాగ్స్కి ఒక్కొక్క పేరు పెట్టారు. ఒక డాగ్ పేరు వచ్చేసి గ్రేడ్ 3, ఇంకో డాగ్ పేరు వచ్చేసి చికెన్ నగ్గెట్స్. ఎందుకని అట్లా పేరు పెట్టారని చెప్పేసి మాకు ఇప్పటివరకు తెలీదు. వాళ్ళ డాగ్స్ని అట్లా పేరు పెట్టి పిలుస్తున్నారు. సో మేము కూడా ఊరినే వింటున్నాం. సో చాలా బాగుంది ఆ రోజు డాగ్స్తో ఆడుకుంటూ. శామ్ లోపలికి వెళ్తావు నువ్వు కూడా? లోపలికి వెళ్ళు. చిల్లోడు చిల్లోడు బుచ్చిగా చిల్లోడా ముక్కండి ఇక్కడే నాడు. ఇక ప్రీతు ಹುಷಾರ. ಅಮ್ಮು ಸಾಫ್ಟಾಗಿ ಅನ್ಬೇಕು, ಸಾಫ್ಟಾಗೆ. ಪ್ರೀತು ಹಂಗೆ ಜೋರಾಗಿ ಅನ್ಕೊಡ್ದು. Okay, ready? Chintu, you hold that. 4, 3, 2, 1. That's it. Tata, bye bye. నేను బీచ్ అని చెప్పేసి అన్నాను కదా స్టార్టింగ్లో, ఇదే ఆ బీచ్. మేమేం వాటర్లో వెళ్ళలేదు ఎందుకంటే వాటర్ చాలా కోల్డ్గా ఉన్నాయి. బట్ అక్కడ కూర్చోడానికి పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి. సో మంచి వ్యూ ఉన్నింది. బట్ ఇక్కడ స్మాల్ వార్నింగ్ ఏంటంటే ఒక చోట చాలా పెద్ద రాయి మొత్తం మట్టితో కవర్ అయిపోయింది. సో అది మనకు కనపడదు అక్కడ. సో మేమేం చేసామంటే ఆ రాయి మీద స్లిప్పర్స్ అన్ని పెట్టున్నాము. సో దట్ పిల్లలు దాన్ని చూసి అక్కడికి వెళ్ళారని చెప్పేసి ఆ రాయి దగ్గరికి. సో ఆ ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ బీచ్కి వెళ్తే. సో ఇదే స్కై వే బ్రిడ్జ్. సో ఇది నేను చూపిస్తాను తర్వాత. ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే ఒక పెద్ద షిప్ వచ్చింది, చాలా దూరంగా ఉండింది. సో ఆ షిప్ని చూద్దామని చెప్పేసి ఫోన్లో జూమ్ చేసి చూసాము. చాలా బాగా ఉండింది జూమ్. సో క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది జూమ్ చేసినా కానీ.
ఇక 4 పిల్లలు రన్నింగ్ రేస్ పెట్టుకున్నారు. ఈ రన్నింగ్ రేస్లో విన్నర్ ఎవరని చెప్పేసి చాలా సర్ప్రైజ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ విన్నర్ వచ్చేసి ఈ 4లో ఎవరు కాదు. సో ఒక అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్, అది ఎవరు చూపిస్తాను నేను ఇప్పుడు, చూస్తుండండి. Who is first? Okay. First is Gautam. First Gautam. గౌతమ్ ఒక మ్యారథాన్ రన్నర్, అందుకనే నాకు ఎప్పుడు చెప్తుంటాడు మ్యారథాన్ ఈవెంట్ని కవర్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి. సో డెఫినెట్గా మ్యారథాన్ గురించి స్టడీ చేసి గ్యారంటీగా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో కేక్, ఫుడ్ రెండు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు గౌతమ్ అండ్ స్వాతి వాళ్ళు పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయి, పిల్లలు బాగా ఆడుకున్నారు దాంతో. సో నెక్స్ట్ వీడియోలో నేను లేక్ వే బ్రిడ్జ్ది ఇంకొన్ని స్టన్నింగ్ వీడియోస్ అండ్ ఫొటోస్ని అప్లోడ్ చేస్తాను. చూడండి, చాలా బాగుంటుంది అది. ఓకే, ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లేక్ షోర్ రోడ్లో ఏదో ఈవెంట్ జరుగుతూ ఉండింది, అందుకని ఆ రోడ్ని బ్లాక్ చేశారు. సో ఆ రోడ్ నుంచి బయటికి రావడానికి మాకు ఒక 20-30 minutes పట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బాయ్, సీ యూ లేటర్.